ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలు? అందరూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఉదయకాలం 5 to 6 మీ అందరికీ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి ప్రార్థన ఆరాధన ఎవరు మిస్ చేసుకోకండి. బలంగా ఆరాధించండి, ప్రార్థించండి, ఉపదేశం వినండి. ఈ దినం దేవుని వాగ్దానం, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. మీరెవ్వరు మిస్ కాకుండా ప్రభు సన్నిధిని అనుభవించి శక్తి పొందుటకు ఈ దినం దేవుని వాగ్దానం. ఇంకా మారు మనసు పొందిన వారు, రక్షణ లేని బిడ్డలు, ఆత్మీయత లేని బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ హృదయాన్ని ఏసేకిస్తే మీ పాపాలు క్షమించబడి ఆ నిత్య జీవం పరలోకం మీకు శాశ్వతంగా ఉంటుంది. ఈ లోకంలో కూడా ప్రభు తోడుగా ఉంటాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎవరైనా కష్టకాలంలో, బాధల్లో, దిక్కులేక పోరాటాల్లో, భయంకరమైన దుస్థితిలో ఉన్న దేవుడు మన పక్షముగా, దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవ్వరు మిస్ కాకండి. ఎవరెవరు ఇంకా బలహీనమైన పరిస్థితులు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా జీవితంలో పని చేస్తాడనే ధైర్యంతో ఉండండి. కాబట్టి ఈరోజు చదువుకుందాం మరి మనందరం దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. దేవుడట ఆశ్రయ దుర్గమట, ఆయన కార్యము సంపూర్ణం, అసంపూర్ణం కాదు, ఇన్స్టాల్మెంట్ బేసిస్ కాదు కదండి. మన కుక్కర్లు, ఫ్రిడ్జ్లు అన్ని మనం ఏం చేస్తాం, కొంతకాలం అవి ఇవి ఇన్స్టాల్మెంట్, నో ఇన్స్టాల్మెంట్. ఆయన కార్యము సంపూర్ణం. ఎందుకంటే మన ఆశ్రయదుర్గం. ఏది నీ ఆశ్రయదుర్గం? మా జాబ్ అండి, నాకు వచ్చే బ్యాంక్ బ్యాలెన్స్ అండి, నా బిడ్డలండి, నా ఇల్లు అండి, నా ఉద్యోగం అండి, నా కుటుంబం అండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు, ఏది కాదు. మన ఆశ్రయ దుర్గము మన దేవుడే, మన ఆశ్రయ దుర్గం మన రక్షకుడే, మన ఆశ్రయ దుర్గం మన ప్రభువే, మన ఆశ్రయ దుర్గం సమస్తం ఆయనే. అందుకే ఆయన కార్యం సంపూర్ణం. ఆమేన్. ఆయన కార్యం సంపూర్ణం చేయాలంటే ఎవరమ్మ నీ ఆశ్రయ దుర్గం? చాలామంది ఈ రోజులు ఎలా తయారయ్యారంటే, మనకి చాలా ఆశ్రయ దుర్గాలు ఉంటాయి, కానీ అవన్నీ ముఖ్యం కాదు. మన దేవుడే మన ఆశ్రయ దుర్గం, మన దేవుడే మన బలం, మన దేవుడే మన శక్తి, మన దేవుడే మన సర్వం. అందుకని ఉదయం అందరు నమ్మండి, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి నీ కార్యం సంపూర్ణం చేయని. ఈరోజు వాగ్దానం, నేను నీకు ఆశ్రయముగా ఉందును, నీ కార్యం సంపూర్ణం చేయుదును. ఆమెన్. అందరు చెప్పండి, నీకు నేను ఆశ్రయముగా ఉందును, నీ కార్యం సంపూర్ణము చేయుదును. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. అందరు కూడా దేవుని తట్టు చూడండి, ఎక్కువ ప్రేయర్లో గడపండి, ప్రభు తట్టు చూడండి, ప్రార్థనలో ఉండండి. దేవుడి శక్తి పొందబోతున్నారు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి, ఈ వాగ్దానం నాకు ఆశ్రయదుర్గముగా ఏది కాదు, నా దేవుడే నా ఆశ్రయదుర్గం, నా రక్షకుడే అని దేవుని తట్టు చూద్దాం. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ కార్యాలు చేయండి అయ్యా. పాపము, త్రాగుడు, వ్యసనములతో ఉన్న బిడ్డల్ని విడిపించండి. శత్రువు చేతిలో ఉన్న వారిని విడిపించండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి. దరిద్రత, పేదరికంలో ఉన్న వారిని, దిక్కులేని వారికి సహాయం చేయండి. నిరుపేదలకి అయ్యా, ఎంతో భయంకరమైన దుస్థితిలో మా దేశం, రాష్ట్రాలు, పరిస్థితులు, నీ భద్రత, నీ కాపుదల, నీ రక్షణ, నీ క్షేమం దయచేయండి. ఎక్కడెక్కడ వరదలు, భయంకరమైన పరిస్థితి, ఆ వైనాడులో పరిశుద్ధాత్ముడా అక్కడ ఆశ్రయముగా ఉండి బిడ్డలకు సహాయం చేయండి అయ్యా. ఎక్కడెక్కడ మా ప్రియులు నా తండ్రి కోర్టు కేసులు ఉన్నారు, విడుదల కలగాలి. నా తండ్రి భూ సంబంధమైన తగాదాల నుంచి విడుదల కలగాలి, మారణ హోమములు, రోగముల నుంచి విడుదల కలగాలి. యేసు పొందిన గాయముల చేత స్వస్థత, ఆపరేషన్స్ కూడా క్యాన్సర్, హీలింగ్ ప్రభావం, నీ స్వస్థత జరగాలి నాయన. ఇతర దేశాల్లో మా ప్రియులందరూ రక్షించి వారున్న పోరాటాల నుంచి విడిపించి వారున్న దేశంలో క్షేమము, భద్రత, అంతేకాక వారి ఉద్యోగాలు, వారి ఆర్థిక పరిస్థితులను మార్చి రక్షించి వారున్న దేశంలో ఉజ్జీవం దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి, ఆత్మీయులను రక్షించండి. దైవజనులు వారి బిడ్డలు మీరు కాపాడి శత్రు నుంచి విడిపించి ఉన్నత కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధములని బలహీనమైపోయి, విఫలమైపోయే ఆయుధాలన్నీ నీ ఆత్మచేత కల్వరి పరిచర్య నడుచును గాక. మా కుటుంబం మీద, మా సేవ మీద కంచె ఉండాలని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. చిన్నపిల్లలు, పెద్దలు,
వృద్ధులు అందరినీ కాపాడండి. బిడ్డలు స్కూల్కి వెళ్ళి వస్తుండగా చిన్నపిల్లల్ని వారిని భద్రపరిచి నీ కంచె వారితో ఉంచి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాలి. యూత్ నాయన బయటికి వెళ్తున్నవారు వస్తున్నవారు, జాబ్కి వెళ్తున్నవారు వస్తున్నవారు క్షేమంగా అయ్యా ప్రతి వారిని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించి అయ్యా ఈరోజు ఎవరెవరిది మ్యారేజ్లోనో వారి పట్ల ఈ సంవత్సరం కార్యం సంపూర్ణ చేసి దీవించండి. బ్లెస్ చేస్తున్నాం. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ కార్యం సంపూర్ణం చేసి వారిని ఆశీర్వదించమని నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని ఈరోజు ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ లైవ్, మరి 9, 10, 11 3 దినాలు బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు, వాక్యోపదేశం, ఆరాధన, శక్తి కలిగినటువంటి ఆరాధన, బలమైనటువంటి అభిషేకం, మంచి ఆత్మీయ ఉపదేశం పొందుకు 3 దినములు ఎస్తేరు ఉందండి. చరిత్ర తిరిగి రాసినాడు. 9, 10, 11 3 రోజులు బెల్లంపల్లి ప్రాంగణంలో జరిగే చక్కటి మీటింగ్స్ లో అందరి కుటుంబాలతో కలిసి పాల్గొని మన ప్రభుని ఆరాధిద్దాం. సాటర్డే ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్ ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ బ్యాప్టిజాలు, సండే మార్నింగ్ ప్రభు సంస్కారాధన, ఈ విధంగా ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. 15th ఆగస్ట్ యవనస్తుల కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదర్ నగర్ దగ్గర హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 10 నుంచి అద్భుతంగా 2 గంటల వరకు, బెల్లంపల్లిలో కూడా 10 నుంచి 2. కాబట్టి యవనస్తులు మిస్ చేసుకోకుండా యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, దేవుడు మీకు పిలుపునిస్తుండగా పాలు పొందుదాం. ఇంగ్లీష్ మీడియం బైబిల్ కాలేజ్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఎవరైనా చెయ్యాలనుకున్న వారు అద్భుతంగా అవకాశం. యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ 1 year ఇంగ్లీష్ మీడియం, మీరు వెంటనే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు పాలు పొందొచ్చు. మీరు వచ్చి అంటే మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ డేట్ పంపిస్తాం. రెండవదిగా ఎంతమంది ఈ మాటలు వింటున్నారు? ఆగస్టు 29 మరి 50 దినాలు 12వ సంవత్సరం 50 దినాల ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి అద్భుతంగా బెల్లంపల్లి ఈ యొక్క 50 దినములు 11 సంవత్సరాలు విజయవంతం చేసింది దేవుడు. ఈ 12వ సంవత్సరంలో ఇంకా బలంగా జరిగించబోతుండగా మీరు కుటుంబాలతో కలిసి 12వ సంవత్సరం 50 దినములు ఉదయం 7 గంటలకి, ఆగస్టు 29 ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు సభ. మనందరం పాలు పొందుదాం, దేవుని ఆత్మ బలం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.